మనకి ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా రసవత్తరంగా సాగుతూ ఉండేది. ఎందుకంటే ఆ మ్యాచ్లో అసలు ఎవరు గెలుస్తారనేది చూడడం కూడా చాలా కష్టం. మరి దీంట్లో భాగంగానే అటువైపు పాకిస్తాన్ చూస్తేనేమో చాలా పటిష్టంగా ఉండేది, మన టీమిండియా చూస్తే కూడా అదే విధంగా పటిష్టంగా ఉండేది. అంటే మ్యాచ్ ఎలా ఉండేదంటే ఒక డూ ఆర్ డే మ్యాచ్ టైప్లో ఉండేది. సో ఇద్దరు కూడా మరి చివరి వరకు పోరాడే వాళ్ళు, ఎవరు గెలుస్తారనేది చివరి మ్యాచ్ అయ్యేంత వరకు కూడా చెప్పగలిగే వాళ్ళం కాదు. కానీ మరి రీసెంట్ పరిస్థితి చూస్తామంటే పాకిస్తాన్ని అసలు కంప్లీట్గా డామినేట్ చేస్తున్నాం మన ఇండియా. ఎందుకంటే మరి వాళ్ళ టీం చూస్తే ఎంత దారుణంగా అయిందో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో మరి దీంట్లో భాగంగా ఐసీసీ ట్రోఫీలో చూసుకున్నా, లేదు అంటే ఇటువైపు ఏషియా కప్లో చూసుకున్నా, సో దేంట్లో చూసుకున్నా సరే కంప్లీట్గా వాళ్ళ మీద డామినేట్ చేస్తా ఉన్నాం. మరి దీంట్లో భాగంగా రేపు ఏషియా కప్ జరగబోతా ఉంది కదా. ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. మరి సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. మరి ఈ మ్యాచ్లో మరి వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి, మరి మనం కొంచెం బలంగా ఉన్నాం కాబట్టి మరి దీన్ని చాలా లైట్ తీసుకుంటామంటే బోర్న్ మోర్కల్ దీని గురించి ఒకటే చెప్తున్నాడు. సో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ మీద మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లైట్ తీసుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ బలాలేంది, వాళ్ళ బలహీనతలేంది, సో వీటన్నిటి మీద కూడా మేము ఖచ్చితంగా వర్క్ చేద్దాం. సో మరి మా నియంత్రణలో ఏవైతే ఉంటాయో ఆ అంశాల మీద ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం. సో అంతేగాని మరి పాకిస్తాన్ మీద మ్యాచే కదా, సో వీళ్ళ మీద లైట్ తీసుకుంటాం, సో ఈజీగా గెలిచేస్తాం కదా అని చెప్పేసి ఏమరపాటుతో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఖచ్చితంగా మా బెస్ట్ ఇస్తాం, ఈజీగా గెలవడానికే ట్రై చేస్తాం అని చెప్పేసి మార్నింగ్ వర్క్లు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.